ఒక 2 గ్లాసుల గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటున్నాను. రెండు గ్లాసుల గులాబ్ జామ్ పౌడర్కి 2 గ్లాసులు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. 2 గ్లాసుల గులాబ్ జామ్ పౌడర్కి 6 గ్లాసులు పంచదార తీసుకోవాలి. 6 గ్లాసుల పంచదారకి 12 గ్లాసులు వాటర్ పోయాలి. కలిపేటప్పుడు కొంచెం పాలు వేసుకోవాలి. నేను పాలు పోస్తున్నాను. అదేండి, కొంచెం పాలు వేసుకోవాలి. కొంచెం మరిగించుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, కొంచెం నెయ్యి వేయాలి. కొంచెం వాటర్, ఇలా వాటర్ పోసుకొని కలుపుకుంటే పాలు నెయ్యి కొంచెం వాటర్తో అలా ముద్దలా కలిపి చేస్తే చాలా రుచిగా వస్తుందండి. స్వస్తిక్ గులాబ్ జామ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అది ఎక్కువగా అయితే ఎక్కడ అవైలబుల్లో లేదు స్వస్తిక్ అన్నది.